మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శర్మిహిరో రవిః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం నవంబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి 4 శని ఉన్నాడు. ఈ అర్ధాష్టమ శని, అష్టమ గురువు అష్ట కష్టాలు పెడతారట. 8 రకాల కష్టాలట. ఈ బాధ ఎవరు తప్పించలేరు. ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం తప్పనిసరిగా చూపించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా చేయని పక్షంలో మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవడూ లేడు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ పూర్తిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. 12వ ఉన్న కుజుడు, 4వ ఉన్న శని, 8వ ఉన్న గురువు మిమ్మల్ని బతకటం. ఏ రకంగానైనా సరే మరి పిల్లికి చెలగాటం, ఎలికి ప్రాణ సంకటం. పిల్లి ఏం చేస్తుంటే తరుగుతుంది, ఓ మూలగా తీసుకెళ్తుంది. అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా, అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా. తోక పట్టుకుంటుంది, నేలకేసి కొడుతుంది. చంపదు, బతకనీదు, పోనివ్వదు. చంపిన దానికంటే మహాపాపం చిత్రహింసట. ఈ రాశి వాళ్ళకి రూపాయి దొరక్క కష్టాలు ఎక్కువై ఈ కష్టాలతో తట్టుకోలేక చచ్చిపోదామన్నంత పరిస్థితి వస్తుంది. చచ్చిపోయినా బతుకున్నా, చచ్చిపోతేనేమో వాళ్ళ ఆయుష్ తీరిపోతే వాళ్ళు ధన్యులే. కానీ ఆత్మహత్య చేసుకొని కనుక ఈ రాశి వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ తిరిగి ఇంతకంటే రెట్టింపు అనుభవించాలి. అయితే ఏది చెప్పినా ఈ ధనస్సు రాశికి లెక్క ఎట్లా ఉందంటే బతికుండి చచ్చిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బాధట. ఈ బాధ ఎట్లా ఉంటుందంటే ఏ కాలో విరుగుతుంది, ఏ నడుములో విరుగుతాయి. మంచంలో పడేస్తారు. 1 సంవత్సరం 2 ఏళ్ళలో కదలటానికి వీల్లేదు. చీమలు పీక్కు తిన్నా కదలటానికి వీల్లేదు. ఈ బాధ ఏ శత్రువుకు కూడా ఉండకూడదు. ఇట్లాంటి ఇబ్బందులు పెడతాయి. ఈ బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనీసం దరిద్రం బట్టి అడుక్కుంటే కూడా ఒక్కరు కూడా అంత పెట్టరు, అంత బాధ. కాదండి, వంట చేసుకుంటే కూడా ఆ వండుకొని తినడానికి కూడా అవకాశం ఉండదు. ఏదో సమస్య, ఆ సమస్యతో విరక్తి పుట్టి అన్నం తినటం కూడా మర్చిపోతారు. నేనే చెబుతున్నా, ఇప్పుడు నా కర్కాటక రాశికి మరి వక్రించిన శని వల్ల పెట్టిన అన్నమే సగవన్నం. ఆ సగవన్నంలో కూడా సగమే తిని చేయగలుగుకున్నా. తినబుద్ధి పుట్ల. మరి శని బాగుండే నాకు. ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. మనస్సుకి ఎటువంటి మనశ్శుద్ధి ఉండదు. ఏ పని చేయబుద్ధి పుట్టదు. మనుషులు తాగాలంటే తాగబుద్ధి పుట్టదు, తినాలంటే తినబుద్ధి పుట్టదు. మరి ఏమి చేయాలో అర్థం కాదు. దీంతోటే పిచ్చెక్కుతుందేమో అన్నంత పరిస్థితి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ ధనస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ధనస్సు రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి. ఒకటి ముఖ్యంగా చెబుతూ ఉన్నా, ఈ రాశి వాళ్ళు ప్రదక్షిణ చేయడమే కాదు, బజార్లో కొన్న పూలు, నిండిన పూలు అవి పెట్టిన పూజ కింద లెక్క కాదు. ఏ చెట్టు నుంచైనా ఒక పువ్వన్నా కోసుకోండి. ఏ మారేడు చెట్టు దొరికితే మారేడు దళం ఒకటి తీసుకెళ్ళి శివుడికి పెట్టండి. మరి
ఆ బాధలన్నీ పోతాయి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్లం శివార్పణం. మరి ఆ మారేడు చెట్టును చూచినా తాకినా ఆ చెట్టుకు ప్రదక్షిణం చేసినా ఆ 3 ఆకులు తీసుకెళ్ళి శివుడికి పెట్టినా 3 జన్మల పాపాలు పోతాయిట, జన్మ తరిస్తుందిట. ఈ ధనస్సు రాశి వాళ్ళు ఈశ్వరుడికి మారే దళాలతో పూజ చేయటం చాలా విశేషం కాదండి. మేము అడవి లాంటి ఊళ్ళో ఉన్నాము, మా పరిస్థితి బాగాలేదు. ఎట్లా అంటే మెత్తటి మట్టితో చిన్న శివలింగం చేసుకొని ఎడం చేతిలో పెట్టుకొని మంత్రం కూడా అక్కర్లా హర 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 అని కాస్త నీళ్లు పోసి ఒక్క మారేడు దళానికి పెట్టి నమస్కారం చేస్తే ఈ ధనస్సు రాశి వాళ్ళ బాధలన్నీ కూడా పోతాయిట. మరి పరమేశ్వరుడు మరి నీళ్లు పోస్తే వరం ఇస్తాడట. మరి అలంకార ప్రియో విష్ణువు, అలంకారం చేస్తే విష్ణువు సంతోషిస్తాడట. అభిషేక ప్రియో రుద్ర, నీళ్లు పోస్తే కరుణిస్తాడట. అభిషేక ప్రియో రుద్ర అని చెప్పుంది. అందుకే ఈశ్వరుడు గంగని నెత్తిన పెట్టుకున్నాడు. ఆ గంగ ఆయన నెత్తి మీద పడుతుంటే ఆయన ఆనందిస్తాడట. అటువంటి గంగ చేత ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. ఇట్లా చేస్తేనే తప్పితే ఈ ధనస్సు రాశి వాళ్ళు బాగుపడటం చాలా కష్టం. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం 2 సంవత్సరాల 3 నెలల పాటు ప్రతిరోజు కూడా శివాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. చాలామంది ఎట్లా ఉన్నారంటే ఇంట్లో పనులు పూర్తి చేసుకొని ఉద్యోగం దగ్గర పోవటానికే చాలా కష్టం అవుతుంది. దగ్గరలో ఉన్న దేవుడి గుళ్ళోకి అడుగు పెట్టకుండా బయట ఇట్లా తాజా ఉంచున్నాడు దండం పెట్టడం. అట్లా తాజా ఉంచుదా దండం పెట్టినట్ల రసా శిరసా దృష్ట్యా మనసా వక్షసా తథా కరాభ్యాం కర్ణాభ్యాం సాష్టాంగ ఉచ్యతే అని సాష్టాంగపడి దండం పెట్టాలి. అటువంటి దండం పెట్టలే. కనీసం గుళ్ళోకి పోయి దేవుడి దర్శనం చేసుకోండి. ఆ సడగోపురం లోపల పెడతారు. పైన గోపురం నుంచి ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులు ఆ సడగోపురంలోకి వస్తాయి. ఆ సడగోపురం నెత్తిన పెట్టించుకున్నా మీ పాపం పోతుంది. పైన ఈ వెంట్రుకల గురించి మీరు అంత పాపాలు మన తల నీళ్ళ నుంచి తల నీళ్ళ వెంట్రుకల నుంచి ఆశించుకొని ఉంటాయిట. ఆ నెత్తిన సడగోపురం పెడితే మీ పాపాలన్నీ పోతాయి. గుళ్ళో పోయి ప్రదక్షిణం చేయలేకపోయినా ఆ సడగోపురం పెట్టించుకొని తీర్థం తీసుకోండి. ఈ రాశివాళ్ళు శివాలయంలో ప్రదక్షిణం చేసిన తర్వాత నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. కాళ్ళు కడుక్కుంటే ఏమవుతుందంటే మరి 2 కాళ్ళు పట్టుకొని దండం పెట్టి కాళ్ళు చెప్పు తీసుకొని దవబలి ఇటు కొడితే ఎట్లా ఉంటుంది? దేవుడిని అట్లా చేసినట్టు అవుతుంది. దేవుడికి పూజ చేసిన ఫలితం మొత్తం పోతుంది. కాళ్ళు ఎప్పుడు కడుక్కుంటాం? తొక్కగూడని తొడిగిపోతే కాళ్ళు కడుక్కుంటాం. దేవుడి గుళ్ళో పోయి అక్కడే కాళ్ళు కడుక్కుంటే చేసిన పుణ్యం మొత్తం కడుక్కున్నట్లే స్వస్తి.